శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజి గారు. అపోజిషన్ ఎప్పుడు కూడా అపోజ్ చేస్తూనే ఉంటుంది, వాళ్ళ డ్యూటీ అది కదా. సో కూటమి కార్యకర్తల మీద వీళ్ళపైన దాడి చేస్తూనే ఉంది అనేది వాళ్ళు ప్రతిసారి చెప్తున్నదే. అందుకనే బ్లూ బుక్ కూడా పెట్టారు. మన మధ్య మీరు చూసినట్టు అందరికి అవి ఇవ్వడం కూడా జరిగింది. మీరు రీసెంట్గా మన నందిగం సురేష్ గారు తీసుకుంటే వాళ్ళ బ్రదరు ఇద్దరు కలిసి మరి రాజు అనే వ్యక్తి పైన దాడి చేశారు, మరి అరెస్ట్ చేశారు. మళ్ళీ వీటిని ఎట్లా చూడాలి ఈ సంఘటనలు మొత్తం? అదే కదా, ఇప్పుడు కవరింగ్ ఏదో ఇవ్వబోయి ఆ కవర్ వాళ్లే తీసేసుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు నందిగం సురేష్ని చూసి నందిగం సురేష్ దాడి చేసిన తర్వాత ఒక న్యూట్రల్ పర్సన్, కామన్ మ్యాన్ ఏమనుకుంటాడు చెప్పండి? అరే అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళే దౌర్జన్యం చేశారు, నిన్నగాక మొన్న వెళ్ళి 3 నెలల్లో ఏమో జైల్లో ఉండొచ్చాడు, అవును, అయినా కూడా ఇంకా అధికారంలో లేకపోయినా వీళ్ళు దాష్టికాలు చేస్తున్నారంటే రేపొద్దున మళ్ళీ అధికారంలోకి వస్తే వీళ్ళు ఆగుతారా? ఇదే కదా కామన్ మ్యాన్కి వచ్చేటువంటి ఆలోచన. అవును. సో మీరు ఇప్పుడు ఎన్ని బుక్లు పెట్టుకుంటే ఉపయోగం ఏముంది? ఇప్పుడు లోకేష్ అంటే రెడ్ బుక్ పెట్టాడు కాబట్టి అధికారంలోకి వచ్చాడు. మీరు చేయాల్సిన దౌర్జన్యాలన్నీ చేసి అధికారం పోయిన తర్వాత కూడా మీరే దౌర్జన్యాలు చేస్తూ ఏ బుక్ పెట్టుకుంటే ఉపయోగం ఏముంది? అంటే ఏంటంటే బై నేచర్ వాళ్ళు అలాంటి వాళ్ళు, బై నేచర్ హీఈస్ ఎ క్రిమినల్. జగన్మోహన్ రెడ్డి కోసం నా ఖండాలుగా నన్ను నరికేసుకోవడానికి కూడా సిద్ధపడ్డాను అనేటువంటి మాట ఒక సందర్భంలో ఎక్కడో మాట్లాడినటువంటి వ్యక్తి ఇతను. అలాంటి వాళ్ళకి ఏంటంటే మనం అధికారంలో ఉన్నామా లేదా ఏమీ ఉండదు, వాళ్ళని కాదంటే దాడి చేయటం. లేకపోతే నిన్నగాక మొన్న 2 రోజులు జైల్లో ఉండొచ్చినాడు, ఎవడన్నా చేస్తాడండి ఆ పని? సో ఈ గ్యాంగ్నే ఇతను ఎన్నుకున్నది. తనకు కావాల్సిన నెట్వర్క్లో ఇలాంటి వాళ్ళు, తన కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ తన దగ్గరగా పెట్టుకున్నాడు. కానీ వాళ్ళల్లో కొద్దిగా డిస్కార్డ్ అయిపోతున్నటువంటి వాళ్ళని చూడండి. ఒక విజయసాయి రెడ్డి వెళ్ళిపోయాడు, అసలు ప్రధాన అనుచరుడు అన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీరు గమనించారు, మొన్న మీటింగ్ పెట్టి చాలా నిర్వేదం వెలిబుచ్చాడంట. నేను చేసిన సేవకు నాకు తగిన గుర్తింపు లేదు, నేనేమైపోతానో నాకు తెలియదు, అది ఇది అని చెప్పేస్తాను. అతను దూరం అవుతున్నాడు. ఎందుకంటే ఈ పడేటువంటి శిక్షలు మిగతావన్నీ చూసిన తర్వాత ఏంటంటే కాస్త ఫ్యూచర్ తెలిసిన వాళ్ళందరూ తప్పుకుంటున్నారు. ఇతనేంటంటే కొంచెం మొద్దు రకం కాబట్టి ఇంకా జగన్ మీద ఉన్నటువంటి అభిమానమో ఇంకోటి ఇంకా దగ్గర అవుతాననేటువంటి దీంతో ఇతను చేసే పిచ్చి చేష్టం వల్ల ఏంటంటే పార్టీ ఇంకా డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు ఏ పార్టీ ముందున్న లక్ష్యమైనా అంజి గారు ఇందాక మనం అనుకున్నట్టు న్యూట్రల్ ఓటర్స్ని ఎలా ఆకట్టుకోవాలి, అవును, దాని మీదే ఏ పార్టీ యొక్క విజయమైనా ఆధారపడడం. కరెక్ట్. 2 బలమైన పార్టీలకి వాళ్ళ స్టాండర్డ్ క్యాడర్ ఏదైతే ఉందో, మీరు మంచి చేసినా చెడు చేసినా అధికారంలో ఉన్నా లేకపోయినా వాళ్ళు మీ పక్కే ఉంటారు. అవును, అటు వైసీపీ అయినా ఇటు తెలుగుదేశం అయినా. కానీ ఇటు అటు మారుతుండేది ఎవరంటే కాస్త ఆలోచన పరులు, పార్టీ ప్రమేయం కాకుండా చేసే మంచి పనులు చెడ పనుల మూల నిర్ణయం తీసుకునే ఆ 10% ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆకట్టుకునేటట్టుగా అధికారంలో లేనటువంటి వాళ్ళు ప్రయత్నం చేయాలి. ఎందుకంటే అధికారంలో ఉన్నవాళ్ళు ఎదురుగి చేయరు, ఆల్రెడీ మనకు 5 ఏళ్ళు 4 ఏళ్ళు 3 ఏళ్ళు ఉంది అనేటువంటిది. కానీ మీరు వాళ్ళ ఆదరణ పొందినప్పుడు మాత్రమే మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉన్నప్పుడు పదే ఇలాంటి తప్పులు చేస్తుంటే వాళ్ళు ఎలా వస్తారు మీ పక్కకి? ఈ పని చేసినప్పుడు వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు సస్పెండ్ చేయాలి. అలాంటి మాటే ఆయన దగ్గర ఉండదు. దువ్వాడ గారిది ఇప్పుడు చేశారు. ఇప్పుడు అది కూడా ఎప్పుడు చేశారు? చేసిన దారుణాలన్నీ చేసి జుగుప్సాగపరమైన పనులు అన్ని ఛానల్స్కి వెళ్ళి డాన్స్లు వేసి వచ్చినప్పుడు చేయలే. లోకేష్ సీఎం అయితే బాగుంటుంది అనేటువంటి ఒక మాట మాట్లాడిన తర్వాత చేశారు. అవును, అది కూడా చూడండి. అదే, అవును. పోనీ లేటుగా చేసిన విజ్ఞతతోటి ఏదో చేశారులే ఎప్పటికైనా అనుకునే జనాలు కూడా అన్నప్పుడు చేయకుండా చేసినప్పుడు చేయకుండా లోకేష్ని ఏదో పొగిడాడో పాజిటివ్గా మాట్లాడాడని తీసేస్తే అదే దాన్ని ఏమన్నా సస్పెన్షన్ అంటారా? పైగా నందిగం సురేష్ని జైల్లోకి వెళ్ళి మరీ పరామర్శించి వచ్చాడు, ఈయన ధైర్యం చెప్పి వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ వెళ్తాడా? వాళ్ళ మీద దాడి చేసిన తర్వాత కూడా వెళ్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారా రెండోసారి? ఏమో, ఇది $1 మిలియన్ ప్రశ్న. ఇప్పుడు చూడాలి మనందరం ఆసక్తికరంగా. వెళితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటాం. కాబట్టి ఏంటంటే ఆయన కానీ ఆయన అనుచరగణం కానీ ఏమాత్రం మారలేదు, వాళ్ళ పద్ధతిని ఏమాత్రం మార్చుకోలేదు అంటానికి ఇలాంటివే ఉదాహరణలు.